సో మనం ప్రీవియస్ క్లాసెస్లో క్యాన్వాలో ఇమేజెస్ని ఎలా డిజైన్ చేయాలో చూసాము. అలాగే మనకి ఏమేమి ఆప్షన్స్ చూసాము మనం. ఓకే, డిజైన్లో టెంప్లెట్స్ గురించి చూసాం, అలాగే స్టైల్స్ గురించి చూసాం, ఎలిమెంట్స్ చూసాము, ఎలిమెంట్స్లో ఏమేమి టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనేది చూసాం, అలాగే టెస్ట్ గురించి చూసాము. అలాగే మనకి క్యాన్వాలో కొన్ని టూల్స్ ఉంటాయి. ఓకే, ఆ టూల్స్ గురించి ఈ క్లాస్లో చూసి అలాగే డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ టర్మ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఓకే, సో ఇక్కడ సో క్యాన్వా టిప్స్ అని చెప్పి 18 టూల్స్ ఉంటాయి. 18 టూల్స్, ఈ 18 టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి మ్యాజిక్ ఎడిట్ టూల్ ఫస్ట్. ఓకే, మ్యాజిక్ ఎడిట్ టూల్. సో ఈ ఫోటో తీసుకున్నాను, ఈ ఫోటో తీసుకుని దీనికి ఎడిట్ కొట్టాను. ఓకే, ఎడిట్ కొడితే ఇక్కడ మనకి మ్యాజిక్ స్టూడియోలో మ్యాజిక్ ఎడిట్ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ మనకి బ్రష్, క్లిక్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేసి ఏదైతే టీ షర్ట్ ఉందో ఆ టీ షర్ట్ వరకు సెలెక్ట్ చేస్తుంది. ఓకే, రైట్. సో బ్రష్ సైజు తక్కువ తీసుకుంటున్నాను, ఈ ఇమేజ్లో ఉన్న టీ షర్ట్ వరకు సెలెక్ట్ చేస్తాను. ఓకే, తీసుకొని ఇక్కడ ఇన్స్పైర్ మీ అని ఉంది కదా, క్లిక్ చేయండి. అది క్యూట్ డాగ్ వచ్చింది, అవసరం లేదు మనకి. ఇక్కడ ఏమని పెడదామంటే రెడ్ టీ షర్ట్, రెడ్ షర్ట్ అని చెప్పేసి. షర్ట్ స్పెల్లింగ్ ఇంతేనండి. షర్ట్, రైట్. ఓకే, జనరేట్. ఇంకా చెక్స్ వచ్చినాయి ఏంటో, రెడ్ షర్ట్ అని అడిగితే. సో ఇందులో ఏ షర్ట్ బాగుందో దాన్ని చూస్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా ఇక్కడ మ్యాజిక్, ఇక్కడ ఏముంది మనకి కీబోర్డ్ అండ్ మౌస్ సింబల్ ఉంది. ఓకే, ఈ మౌస్ సింబల్ని నేను సెలెక్ట్ చేసుకుని మౌస్ ప్లేస్లో నేను ఒక చిన్న క్యాట్ వచ్చేటట్టు డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ క్లిక్ చేశాను, ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి మ్యాజిక్ ఎడిట్ టూల్లోకి వెళ్తున్నాను. మ్యాజిక్ ఈ మౌస్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేకపోతే ఓకే, మౌస్ వరకు సెలెక్ట్ చేసుకొని క్యూట్ డాగ్. ఓకే, జనరేట్. సో మౌస్ పోయి నాకు అక్కడికి ఏం కావాలి, ఒక చిన్న డాగ్ రావాలి. ఓకే, ఇదే ఇదే ఓకే, ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా. రైట్, ఇది మ్యాజిక్ ఎడిట్ టూల్ వల్ల యూజ్. కావాలనుకుంటే మీరు ఇంకా ట్రై చేసి యాక్చువల్గా ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుని దానికి మ్యాజిక్ ఎడిట్ వెళ్ళి పోనీ ఇక్కడ ఇన్స్పైర్ మీ తీసుకోండి, ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం.
ఎయిర్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఇన్స్పైర్ అగైన్ యాడ్ యాడ్ మెర్మైడ్ టాటూ అని చెప్పి వస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేశారు. మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. సో టాటో యాడ్ అయింది. సో ఇందులో మీకు ఏ ఇమేజ్ బాగుంది అనే దాన్ని చూస్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి సో మ్యాజిక్ ఎరేజర్ టూల్, మ్యాజిక్ ఎరేజర్ టూల్. సో ఈ ఇమేజ్ని చూస్ చేసుకున్నాను. ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేశాను. ఓకే. సో ఎడిట్లో మ్యాజిక్ ఎరేజర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ఏరియా టు ఎరేజ్, ఇక్కడ మీకు బ్రష్ క్లిక్ ఉన్నాయి, రైట్. సో క్లిక్ అంటే ఇది మొత్తం క్లిక్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓన్లీ హ్యాండ్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఎరేజ్. అలా మీరు డిఫరెంట్ ఇమేజెస్ తీసుకుని ట్రై చేయండి. వినపడుతుందండి? ఎస్ సార్. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ, సో హ్యాండ్ అనేది రిమూవ్ అయింది కదా. సో కంట్రోల్ జెడ్, ఇక్కడ షాడో కనపడుతుంది కదా, ఈ షాడో రిమూవ్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. ఎడిట్. సో మ్యాజిక్ ఏంటిది, ఎరేజర్ టూల్ కదా, మ్యాజిక్ ఎరేజర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, హ్యాండ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎరేజ్ కొట్టాను. అదే ఇట్లా ఎలిమెంట్ లాగా హ్యాండ్ అని క్లిక్ చేస్తే పోయేలా ఉంటే బాగుంటుంది. ఇందాక మన షర్ట్కి అలా చేయలేదు కదా సార్, అందుకే పోలేదు అనుకుంటా కదా మొత్తము. లేదు, షర్ట్ ఒకటి సెలెక్ట్ అవ్వట్లేదు కదా ఇక్కడ. ఆ, ఓకేనా, ఓకే. రైట్. సో ఇక్కడ షాడో అంతా కూడా మాక్సిమం పోయింది, మ్మ్. రైట్. ఇంకా డిఫరెంట్ ఇమేజెస్ తీసుకుని ట్రై చేయండి, అప్పుడు ఇంకా కొద్దిగా క్లారిటీ. ఫోటోషాప్ లో అయితే మనము ఇట్లాగా మాన్యువల్ గా చేసుకోవాలి కదా సార్, ఇదేమో ఏ లాగా ఏ టూల్స్ ఇచ్చేసుకొని ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. తర్వాత మ్యాజిక్ ఎరేజర్ టూల్, మ్యాజిక్ ఎరేజర్ టూల్లో ఇది కూడా ఎరేజర్, మ్యాజిక్ ఎరేజ్. ఈ ఇమేజ్ కూడా మ్యాజిక్ ఎరేజర్ పర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టినట్టున్నాను. ఓకే, ఎడిట్. సో తర్వాత ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్, సో దీన్ని రిమూవ్ చేద్దాం. ఎరేజ్, ఇలా వచ్చింది. ఎక్కువగా ఉంది. ఓకే, క్లియర్గా అరేంజ్ అయిపోయింది. తర్వాత తర్వాత వచ్చేసి మ్యాజిక్ గ్రాబ్ టూల్, మ్యాజిక్
గ్రాబ్ టూల్. సో దీనివల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఏదైనా ఇమేజ్ తీసుకోండి. ఎడిట్, మ్యాజిక్ గ్రాబ్. ఓకే, సో దీన్ని చూజ్ చేసుకున్నాను. లేకపోతే పెన్ అని చూజ్ చేసుకుందామా? సరే, తీసేద్దాం. పెన్ ఉంది కదా, గ్రాబ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ పెన్ గ్రాబ్ అయింది మనకి. ఓకే, సో ఇలా ఎక్కడికైనా మనం డిఫరెంట్ డిఫరెంట్ వాటిని గ్రాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చాయ్ కప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, మ్యాజిక్ గ్రాబ్. ఓకే, గ్రాబ్ చేస్తున్నాను. ఈ కప్పుని తీసుకొచ్చి, యాక్చువల్గా షాడో పోలేదు. ఓకే, డూప్లికేట్ పొజిషన్లో దీన్ని పెట్టేసి. ఓకే, ఇలా మీకు ఎన్ని ఐటమ్స్ కింద గ్రాప్ చేసుకోవాలంటే అలా మనం ఇదంతా కూడా ఒకటే ఇమేజ్, లేయర్స్ లేవు దీని మీద. ఓకేనా, ఇమేజ్లో ఉన్న ఐటమ్స్ మనం గ్రాప్ చేస్తున్నాం. రైట్, మీకు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా మంచి ఇమేజ్ సజెస్ట్ చేయండి, అందులో ఉన్న ఐటమ్ని మనం గ్రాప్ చేద్దాం. ఆ బర్డ్ బాగుంది. లేదు, ఎక్కడ పైన బర్డ్. ఇదే, ఇదేనా? ఓకే, కాపీ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇదేనా మీరు అన్నది? అవును. కాపీ ఇమేజ్. సో ఈ పాత ఇమేజ్ తీసేస్తుంది కంప్లీట్గా. గ్రాప్ చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇదంతా కూడా ఒక ఇమేజ్ కదా మనకి. సో ఈ పక్షిని గ్రాప్ చేద్దాం అంటున్నాను. రైట్, సో ఎడిట్, ఓకే, మ్యాజిక్ గ్రాబ్. సో క్లిక్ తీసుకుంటున్నాను. అయ్యో, దీని కాళ్ళు క్లియర్, ప్రెస్ చేద్దాం. ఒకసారి ట్రై చేద్దాం గ్రాప్ చేయడానికి. రైట్, సో దీన్ని జరుపుదాం, ఎక్కడ పెడదాం. ఓకే, సో ఇంకో డూప్లికేట్ తీసుకుందాం. లేకపోతే దీన్ని ఇక్కడ డూప్లికేట్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ డూప్లికేట్. ఓకే, అర్థమైంది కదండి మ్యాజిక్ గ్రాబ్ టూల్ వల్ల యూజ్ మనకి. ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా, కానీ సో ఇవన్నీ పెయిడ్ వెర్షన్ కదిలిపోతుంది. లోనే ఉన్నాయి సార్. కదిలిపోతుంది. సో అందుకని మనం ఏం చేసేద్దాం, దీన్ని లాక్ చేసేద్దాం. గ్రూప్ చేసేస్తే సరిపోతుంది కదా. గ్రూప్, ఇప్పుడు మనకి ఇమేజ్ అంతా కూడా సెట్ అయిపోయింది. రైట్, తర్వాత వచ్చేసి మోకప్స్. మోకప్ అంటే ఏంటి?
సో ఎడిట్ కొడుతున్నాను. మోకప్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇది ఇది ఒక మోకప్, రైట్. సో ఈ మోకప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు టీ కప్ ఉంటుంది కదా, టీ కప్ మీద దీని ఇమేజ్ కావాలి. ఓకేనా? సో టీ కప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో వచ్చింది కదా, టీ కప్ మీద కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా చిన్నగా కావాలి. ఓకే. సో ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ని ట్రై చేయండి. సో ఇంకా మోకప్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎడిట్ కొడుతున్నాను. సో మోకప్స్లో మనకి క్యాలెండర్ మోకప్స్ కూడా ఉంటాయి కదా. సో ఇది టీ షర్ట్, ఇది బ్యాగ్, బ్యాగ్ మీద ఇమేజ్ రావాలనుకుంటున్నాను. ఒక్కొక్కసారి క్యాన్వా బాగా స్లో ఉంటుందండి, ఎందుకు ఉంటుందో తెలియదు. ఇంకా మీరు డిఫరెంట్ ఇమేజెస్ తీసుకొని మోకప్స్ ట్రై చేయండి. మీకు కావాలంటే నా అకౌంట్ ఒక 2 3 గంటలు ఉంటే ఇస్తాను. ఓకే. ఓకే సార్. ఓకే, మోకప్స్ అర్థమైంది కదా, ఇది స్లో ఉన్నట్టుంది. తర్వాత వచ్చేసి వచ్చింది ఇది, రైట్. తర్వాత వచ్చేసి ఆటో ఫోకస్ టూల్. సో ఇక్కడ ఫోకస్ దేని మీదకి వెళ్తుందండి మనకి ఈ ఇమేజ్ లో? ఏమా ఫోకస్ దేని మీదకి వెళ్తుంది? ఫస్ట్ మన కళ్ళు దేన్ని చూస్తున్నాయి? వాళ్ళ ఆ లేడీ ఏదో చూపిస్తుంది. లేడీని, జెంట్స్ ని చూస్తున్నామా? అంతేనా? హలో. అవును సార్. సార్ ఆ లేడీ ఏదో చూపిస్తున్నట్టుంది. కదా, రైట్ రైట్. సో ఇప్పుడు నాకు ఫోకస్ వీళ్ళ మీద కాకుండా బిల్డింగ్ మీదకి వెళ్ళాలి. ఓకేనా? సో దీని పర్పస్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎడిట్, ఆటో ఫోకస్ టూల్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే, రైట్. ఫోకస్ పొజిషన్ అని ఉంది కదా. సో ఫోకస్ పొజిషన్ వచ్చేసి దీని మీద సెట్ చేసి, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫోకస్ ఫోకస్ ఇప్పుడు దేని మీదకి వెళ్తుంది? ఈ బ్లర్ అవుతున్నాయి కొద్దిగా, ఫోకస్ వచ్చేసి దీని మీదకి వెళ్తుంది అనమాట. కానీ ఇవి కనపట్టలేదు మనకి. సో ఫోకస్ దాని మీదకి వెళ్ళాలి. సో ఈ రెండు బ్లర్ అవుతున్నాయి. సో మనకు ఫోకస్ దీని మీదకి వెళ్ళేటట్టు మనం ఆటో ఫోకస్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. సో తర్వాత వచ్చి ఫేస్ రీటచ్. ఇది అందరూ వాడేది, మీరు చాలా వాడతారు, మొబైల్లోనే వాడతారు కదా ఫేస్ రీటచ్.
ఓకే. సో ఈ ఇమేజ్ని తీసుకుని దీనికి ఫేస్ రీటచ్ చేద్దాం. ఓకే. సో కొద్దిగా ఇమేజ్ ఎలా ఉంది మనకి ఇక్కడ పింపుల్స్ అవి ఉన్నాయి. పింపుల్స్ ఉన్నాయి కదా. సో స్మూత్ స్కిన్ కొద్దిగా తగ్గుతాయి చూడండి. మీకు తేడా ఏం వర్క్ చేయట్లేదు. వర్క్ అవుతుందండి, మీకు తెలియట్లేదు అంతే. కొద్దిగా రీటచ్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా నల్లగా మచ్చలు ఉన్న చోట పోతున్నాయి అవి. సో ఇంకో ఇదిగో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో స్మూత్ స్కిన్ పెడుతున్నాను. తగ్గినట్టు ఏమి అనిపించడం లేదా మీకు? కొద్దిగా లైట్ అయింది, హాఫ్ తగ్గింది. అంటే చాలా ఓకే. వరకు తగ్గింది. కంప్లీట్గా పోదు. కంప్లీట్గా పోతుంది. ఓకే. రైట్. సో మీరు మీ కెమెరాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ టూల్ని, రైట్. తర్వాత వచ్చేసి బ్లర్ టూల్. బ్లర్ టూల్ మీకు తెలిసిందే. సో బ్లర్ అంటే ఏంటి, నాకు ఈ ఈ ఇద్దరు ఫొటోస్ బ్లర్ చేసేయాలి, మిగతా అన్ని కూడా మిగతా వాళ్ళందరి ఫోటోలు క్లియర్గానే కావాలి మీకు. అందుకని ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇమేజ్ చూస్ చేసుకున్నాను, ఎడిట్. సో బ్లర్. సో ఎవరి ఫోటో బ్లర్ కావాలి. సో ఇతని ఫోటో ఒకటి. ఓకే. సో ఈయన ఫోటో ఒకటి. మీరు టీవీలో న్యూస్ అవి చూసేటప్పుడు మీకు ఇలా కనపడతా ఉంటుంది బ్లర్ చేసిన ఫోటో. ఓకే. సో ఇది బ్లర్ ఆప్షన్. తర్వాత మనకి మ్యాజిక్ ఎక్స్పాండ్ టూల్. ఓకే. మ్యాజిక్ ఎక్స్పాండ్ టూల్ మనకి ఎందుకు యూజ్ అవుతుందో చూడండి. మ్యాజిక్ ఎక్స్పాండ్. ఓకే. సో ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని ఎక్స్పాండ్ చేయాలని. ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ వరకే ఉంది కదా మనకు ఫోటో, ఇటు కూడా ఫోటో కావాలి. ఓకే. అందుకని సో ఇలా చూజ్ చేసుకున్నాను. సో హోల్ పేజ్కి రావాలి, రైట్. హోల్ పేజ్ మీద క్లిక్ చేశాను. మ్యాజిక్ ఎక్స్పాండ్. ఓకేనా? ఎక్స్పాండ్ అయింది చూసారా? ఇమేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పాండ్ అయిందా? అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్. ఏమా మిగతా ఇద్దరు మాట్లాడటలా? ఎస్ సార్. ఓకే. సో తర్వాత ఇలా మీరు డిఫరెంట్ ఇమేజెస్ తీసుకుని చూడండి. కొన్ని క్లారిటీగా ఉంటాయి, కొన్ని క్లారిటీగా ఉండవు. ఇప్పుడు ఇది కొద్దిగా క్లారిటీగా ఉంది, ఇది క్లారిటీ లేదు. ఓకేనా? సో ఈ అన్నిటి మీద ఇది కొద్దిగా బెటర్, రైట్. తర్వాత గ్రాబ్ టెక్స్ట్ టూల్. ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ కదా. సో లేకపోతే ఇమేజ్ ఉన్న ఫొటోస్ గురించి గూగుల్లో వెతుకుతాము. ఓకే. సారీ, టెక్స్ట్ ఉన్న ఇమేజెస్ గురించి. సో ఇది ఒక ఇమేజ్ ఉన్న టూల్, సారీ టెక్స్ట్ ఉన్న ఇమేజ్. సో ఇందులో ఉన్న టెక్స్ట్ నేను గ్రాబ్ చేయాలి, టెక్స్ట్ని బయటకు తీసేయాలన్నమాట, లేకపోతే ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. లేకపోతే ఇది ఒక ఫోటో కదా, ఇది యాక్చువల్గా ఇవి ఎలిమెంట్స్ కాదు, ఇది వేరే వాళ్ళు ఎవరో టైప్ చేసింది కాదు, ఎవరో ఫోటో తీసింది, దాని మీద స్వీట్ లవ్ అని చెప్పి రాసింది. సో ఈ టెక్స్ట్ నేను
గ్రాప్ చేయాలి. ఓకే, సో దీని మీద సెలెక్ట్ చేసుకుని గ్రాబ్ టెక్స్ట్. రైట్. సో ఇది టెక్స్ట్ అని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేస్తుంది. రైట్. సో ఇప్పుడు ఇది గ్రాప్ చేసాను. రైట్. స్వీట్లో అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. లేదు మీరు వేరే ఫాంట్ ఏదో రాద్దాం అనుకుంటున్నాను. ఫాంట్ మారుద్దాం. సో ఇది కొద్దిగా నాకు కొద్దిగా బోల్డ్గా రావాలి స్వీట్లో అనేది. ఓకే, సో ఏం చేయాలి చెప్పండి. ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బోల్డ్ ఆప్షన్ వస్తుందా మనకి? లేదు. రావట్లేదు. అందుకని ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాము. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అవుట్లైన్ తీసుకున్నాను. ఓకే, సో కొద్దిగా థిక్నెస్ మారుస్తున్నాను. అలాగే కలర్ వచ్చేసి సేమ్ కలర్ తీసుకున్నాను. కొద్దిగా థిక్నెస్ వచ్చిందా? కొద్దిగా బోల్డ్ అయిందా? అర్థమైందండి ఎస్ నేనేం సార్. చెప్తాను? ఇప్పుడు నాకు గూగుల్లో ఏమన్నా వెతకను, టెక్స్ట్ విత్ ఇమేజ్. ఇమేజెస్, లేకపోతే వేయాలి అక్కడ. రైట్. ఇది ఓకే, ఇవన్నీ కూడా ఇది ఒక ఇమేజ్ అనుకున్నా. సో నాకు ఇందులో ఆ, ఈ జాయిన్ నవ్ ఇమేజ్ ఉంది కదా, సో ఇది నేను మారుద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ మనం ఆల్రెడీ ఇమేజ్ చేసేసిన తర్వాత ఎలిమెంట్స్ మనం సపరేట్ చేయలేం కదా. సో ఇమేజ్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మ్యాజిక్ గ్రాఫ్ కూడా వీటిలో క్లిక్ రాదా సార్? క్లిక్ కూడా వచ్చింది కదా. ఇది పని చేయట్లేదా మ్యాజిక్ గ్రాఫ్? ఏమైంది? ఓకే, టెక్స్ట్ ఏమైపోయింది? ఎటుపోయింది? తెచ్చుకుదంటుంది స్లోను. చెప్పారు. సో కొన్ని క్లిక్ తీసుకుంటున్నాను. ఒకటే సెలెక్ట్ అయిందండి ఇది. ఓకే, మొత్తం సెలెక్ట్ అయింది. గ్రాబ్
ఈ టైంలో ప్రతిరోజు క్యాన్వాస్ స్లోగానే ఉంటుందండి, 9 to 11 మధ్య. టెక్స్ట్ కింద మార్చలేదండి, ఎక్స్ట్రాక్ట్ అయింది కానీ మ్యాజిక్ టెక్స్ట్ అయినా నేను కొట్టింది. మ్యాజిక్ టెక్స్ట్ కాదు కదండి, అది గ్రాబ్ టెక్స్ట్ కాదు కదా నేను కొట్టింది. గ్రాబ్ టెక్స్ట్ ఓకే, గ్రాబ్ చూడండి. గ్రాఫ్ టైప్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా గ్రాప్ చేసుకుంటాం మనం టెక్స్ట్. నవ్వు తీసేసి ఫాంట్ మారుతుంది, ఇంపాక్ట్ లో ఉంది. వాట్ సో తర్వాత మనకి బ్లెండ్ టూల్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఇది ఒక ఇమేజ్ లాగా ఉంది కదా. సో ఈ ఇమేజ్ లో నాకు ఇక్కడ ఒక డాగ్ బొమ్మ కావాలి, ఓకేనా. ఒక డాగ్ ఇమేజ్ కావాలి, అది బ్లెండ్ అయిపోయి ఉండాలి, అంటే ఈ సీనరీకి అది అటాచ్ అయిపోయి ఉండాలన్నమాట. సో దాని పర్పస్ నేను బ్లెండ్ టూల్ చూజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏదైతే బ్లెండ్ చేయాలో ఆ ఇమేజ్ ని మనం ఫస్ట్ చూజ్ చేసుకుని ఉండాలి. ఓకే, ఓకే, ఈ ఇమేజ్ ని బ్లెండ్ చేద్దాం. రైట్, సో ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఈ ఎడిట్ మీద కొట్టి ఇక్కడ మ్యాజిక్ బ్లెండ్ ఎక్కడ ఉంది, బ్లెండ్ టూల్, బ్లెండ్. ఓకే, రెండు వచ్చింది. రైట్, సో కంట్రోల్ రెండింటిని సెలెక్ట్ చేసుకుని బ్లెండ్ ఇమేజెస్ అని చెప్పి. ఓకే, బ్లెండ్ అయిపోయిందా క్లియర్ గా అర్థమైందండి. బ్లెండ్ ఇమేజ్ టూల్ వల్ల బ్లెండ్ ఇమేజ్ వల్ల యూజ్ ఏంటి అనేది ఎస్ సార్. రెండు ఇమేజెస్ ని ఒకే ఇమేజ్ లో బ్లెండ్ చేయొచ్చు. సింక్ చేసాం. ఉంది ఓకేనా, ఇది బ్లెండ్ అండ్ ఇమేజ్. న్యాచురల్ ఫామ్ లో ఉంది అది, సర్ప్రైజింగ్. ఇంతకుముందు ఆ కప్పు కూడా ఆటోమేటిక్ గా అది దాంట్లో బ్లెండ్ అయిపోయి మంచిగా టేబుల్ మీద ఉన్నట్టుంది న్యాచురల్ గా. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇది డియో2 ఉంటుంది. ఓకే, సో ఇమేజ్ తీసుకుని డియో2 చూద్దాం.
ఓకే. సో జియోటోన్ వల్ల యూజ్ ఇది. ఇంటెన్సిటీ కావాలంటే తగ్గించుకోండి, షాడోస్ కావాలంటే షాడోస్ కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే. సో హైలైట్స్. సో ఇది జియోటోన్. తర్వాత వచ్చేసి మనకు అప్స్కేలర్ అంటే ఏంటంటే ఒక ఇమేజ్ ఉంది మన దగ్గర, ఓల్డ్ ఇమేజ్, దాని యొక్క స్కేల్ని మారుద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ అప్స్కేలర్ టూల్ యూజ్ అవుతుంది. సో చూస్ చేసుకున్నాను, ఎడిట్ కొట్టాను. సో ఇది అవుతూ ఉంటుంది. కొద్దిగా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. రిజల్యూషన్ అనేది పెంచుతుంది. చూసారా ఈ ఇమేజ్కి తేడా అని అర్థమైందా? రెజల్యూషన్ అనేది మార్చింది. ఇక్కడ చూడండి, ఈ గడ్డిని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇంకా తర్వాత క్లియర్గా ఉంది. వచ్చేసి కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంది. క్లారిటీ ఎక్కువ ఉంది కదా. సో మళ్ళీ ఫుల్ క్లారిటీ ఉన్న ఇమేజ్ ఇంకా పెంచడాలంటే కుదరదు. సో తక్కువ రెజల్యూషన్ ఉన్న ఇమేజెస్ని కొద్దిగా మంచిగా చేయడానికి ఈ టూల్ అనేది ఇమేజ్ ఆఫ్ కలర్ యూజ్ అవుతుంది. అలాగే కలరైజ్. సో ఈ ఇమేజ్ ఉంది కదా, దీనికి కలరైజ్ అప్లై చేయాలి. ఓకే, కలరైజ్ అండ్ రీప్లేస్. ఓకే, కలర్ అయిందా? ఎస్ సార్, అయిందండి. లైట్ గా, మరీ ఎక్కువ కలర్ ఫోటో లాగా కాకుండా లైట్. రైట్. సో తర్వాత వచ్చేసి ట్రిప్పీ అకౌంట్ ఎఫెక్ట్. సో ఆర్జీబీ, ఇది చూడండి, ఇది ట్రిప్పీ ఎఫెక్ట్. ఓకే. సో ఆర్జీబీ షిఫ్ట్ అమౌంట్. సో కొన్ని ఇమేజెస్ మీకు ఇలా కనపడుతుంది చూసినట్టయితే. ఓకే. సో షిఫ్ట్ యాంగిల్, ఇంకో మోడల్ చూడండి. సో సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి కలర్ మిక్స్ ఎఫెక్ట్. ఇది ఆల్రెడీ కలర్ మిక్స్ అప్లై చేసినట్టు ఇమేజ్ ఎలా ఉంది. ఓకే. ఇవన్నీ కూడా మార్చుకుని చూడండి. ఓకే. ఇవి మన క్యాన్వా టూల్స్ అండి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఒకసారి మీరు పెయిడ్ అకౌంట్ తీసుకున్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. లేదు నా అకౌంట్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తానంటే చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇక్కడ వరకు మనది క్యాన్వా పోర్షన్ ఫినిష్ అయిందండి, మ్యాథ్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ప్రెసెంట్ అయితే లేదు సార్, అది ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. దేవి గారు ఎస్ సార్. ఓకే. సో అర్థమైంది కదండి. అసలు ఏమేమి ఇవన్నీ కూడా మనం ఏదైనా ఒక ఇమేజెస్ ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఎఫెక్ట్స్ అన్ని ఈ టూల్స్ అన్నిటిని కూడా వాడుకుని మనకు కావాల్సిన ఇమేజ్ ని తయారు చేసుకుంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా ఒక 5 minutes గ్యాప్ సరే క్లోజ్ చేసేస్తానండి. నాకు కూడా ఏదోలాగా ఉంది. ఒక 30 minutes క్లాసే జరిగినట్టుంది. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాం. ఇంకా జనరలైజ్డ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఇమేజెస్ ఎలా పెడుతున్నారు వాళ్ళు? ఓకేనా? వాళ్ళు ఏమేమి యాడ్స్ రన్ చేస్తున్నారు? ఓకేనా? ఫేస్బుక్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి కనపడినప్పుడు ఇమేజెస్ ఎలా ఉంటున్నాయి వాళ్ళవి? ఓకే. సో లేకపోతే వీళ్ళు ఇమేజెస్ అప్లోడ్ చేస్తున్నారు కదా, ఇమేజెస్ ని ఎలా తయారు చేస్తున్నారు? సో ఇదొక యాడ్, స్పాన్సర్డ్ కదా. అలాగే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు అసలు వాళ్ళ వెబ్సైట్లో ఏమన్నా యాడ్స్ పెడుతున్నారా లేదా, పెడితే ఎలాంటి యాడ్స్ పెడుతున్నారు? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రేపటి క్లాస్లో యాక్చువల్గా ఈరోజు ఈ కాన్సెప్ట్ కూడా ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాం. సో ఎస్, అదే జనరల్ టర్మ్స్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. బౌన్స్ రేట్ అంటే ఏంటి అనేది చెప్పాను. అలా సో మెనీ టెర్మినాలజీస్ ఉంటాయి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇంకో హోస్టింగ్లోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ థ్యాంక్స్. అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్.